దాదాపు 12 ఏళ్ల తర్వాత ఖమ్మం జిల్లాలో భూ ప్రకంపనలు వచ్చాయి. 2012 సెప్టెంబర్ 30న ఆనాడు కృష్ణా పరివాహక ప్రాంతం నుంచి భూ ప్రకంపనలు వచ్చాయి. ఆ రోజుల్లో నల్గొండ, గుంటూరు జిల్లాలో కృష్ణానది పరివాహక కేంద్రంగా భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. కృష్ణానది ప్రాంతంలో ఆనాడు ప్రకంపనలు వస్తే ఈసారి గోదావరి పరివాహక ప్రాంతంలో భూ ప్రకంపనలు వచ్చాయి. దీని ప్రభావంతో అనేక చోట్ల ఇళ్లకి స్వల్పంగా బీటలు వారిన పరిస్థితి. భద్రాద్రి జిల్లాలో ఇది చాలా ఎక్కువగా ఉండగా ఖమ్మం జిల్లాలో కూడా పలు ప్రాంతాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి భూపాల్ అందిస్తారు. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా భూ ప్రకంపనలు మాత్రం ఈ రోజు ఉదయం ప్రజల్ని కొంత గందరగోళాన్ని పరిచింది. ప్రధానంగా ఇళ్లలో ఉన్న వాళ్ళందరూ కూడా ఉరికొచ్చారు. అయితే రోడ్ల మీద ఉన్న వాళ్ళకి రోడ్ల ఈ భూ ప్రకంపనలకు సంబంధించి ఎటువంటి సమాచారం అంటే ఏమీ అనిపించలేదు. కానీ అదేవిధంగా ఇళ్లలో ఉన్న వాళ్ళు మాత్రం కొంత భయాందోళనకు గురైన పరిస్థితి. అనేక ప్రాంతాల్లో అంటే భద్రాచలం నుంచి ఖమ్మం వరకు గోదావరి పరివాహక ప్రాంతం, అదేవిధంగా మున్నేరు పరివాహక ప్రాంతంలో ఈ భూ ప్రకంపనలు వచ్చిన పరిస్థితి. అనేక చోట్ల పాత గోడలకు సంబంధించిన కొంత బ్రేక్ వచ్చిన పరిస్థితి ఉంది. ఇక్కడ మనం చూడొచ్చు ఈ పాత గోడలు ఎలా బ్రేక్ వచ్చినాయో మనకు కనపడుతున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఇంట్లో కూడా చూస్తే మనకి అనేక ప్రాంతాల్లో కూడా చిన్న అంటే ఇండ్లు ఉన్న ప్రదేశాల్లో ఇలా బ్రేకులు వచ్చిన దృశ్యాలు అనేది మనకి స్పష్టంగా కనపడుతుంది. ఈ ప్రాంతాల్లో 7:26 సమయంలో కేవలం 3 సెకండ్ల పాటు భూ ప్రకంపనలు మాత్రం వచ్చినాయి. ఈ భూ ప్రకంపనలు రావడంతో కొంత భయాందోళనకు గురైన పరిస్థితి మనం చూడొచ్చు. విజువల్స్ లో మనం ఇక్కడ స్పష్టంగా చూడొచ్చు ఎలా అంటే పగిలి పోయినాయో మనకి దృశ్యాలు అనేది కనపడుతుంది. అనేక ప్రాంతాల్లో కూడా ఇదే ఉంది. ఇది ఎక్కువగా ఖమ్మంలో చాలా తక్కువగా ఉన్నప్పటికీ చర్ల, దుమ్మగూడెం, పినపాక ఈ మండలాల్లో ఎక్కువగా ఉంది. కృష్ణా పరివాహక ప్రాంతంలో ఆనాడు ప్రకంపనలు వచ్చాయి. అంటే 12 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇప్పుడు ఈ ప్రకంపనలు మాత్రం జరిగింది. అయితే అప్పుడు కృష్ణా పరివాహక ప్రాంతంలో వస్తే ఇప్పుడు ఎక్కువగా గోదావరి పరివాహక ప్రాంతంలో ఈ ప్రకంపనలు వచ్చిన పరిస్థితి ఎక్కువగా కనపడుతుంది. దీంతో కొంత అంటే ఇండ్లలో ఉన్న వాళ్ళైతే బయటికి ఉరికి వచ్చిన పరిస్థితి మనకు కనపడింది. ఇటు ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్, సుక్మా ఈ ప్రాంతాల్లో కూడా అంటే గోదావరికి ఆవలి ప్రాంతం ఆ ప్రాంతంలో కూడా ఇదే పరిస్థితిలో ఈ ప్రకంపనలు వచ్చిన పరిస్థితి ఉంది. దీంతో ఇది 2012 ఆ ప్రాంతంలో ఒకే సంవత్సరం 6 నెలల వ్యవధిలో 2 సార్లు కృష్ణా పరివాహక ప్రాంతం నుంచి అంటే గుంటూరు జిల్లా, అదేవిధంగా పిడుగురాళ్ల ప్రాంతం, అదేవిధంగా ఇప్పుడు సూర్యాపేట జిల్లా ఉన్న మేళ్ల చెరువు ప్రాంతంలో అంటే కృష్ణాకి అవతలి ఒడ్డున యువతలి ఒడ్డున 2 సార్లు అప్పుడు 6 నెలల కాలంలో 2 సార్లు వచ్చింది. దాని ప్రభావం ఖమ్మం వరకు కూడా వచ్చిన పరిస్థితి. ఇంతకుముందు మనం చెప్పినట్టుగా ఖమ్మం నగరంలో కూడా ఆ రోజు 2012లో ఈ ప్రకంపనలు అయితే వచ్చిన పరిస్థితి ఉంది. ప్రధానంగా సింగరేణిలో అంటే అండర్ గ్రౌండ్ మైన్స్ ఉన్నప్పుడు ఈ అండర్ గ్రౌండ్ మైన్స్ లో మొత్తం కూడా మూసివేసిన సందర్భంగా ఆ తర్వాత ఇసుకతోని వాటిని పూర్తిగా ఫిల్లింగ్ చేయాల్సి ఉంటుంది. అటువంటి చేయకపోవడం వల్ల కూడా ఈ ప్రకంపనలు వచ్చే అవకాశం ఉంటుందని చెప్తున్నారు. అదేవిధంగా ఇటీవల కాలంలో చెప్తున్నట్టుగా బోర్లు కూడా ఎక్కువ లోతుకి బోర్లు వేయటం వల్ల అంటే ఇప్పుడు లేటెస్ట్ బోర్లు వచ్చిన గతంలో 100-150 ఫీట్లు బోర్లు వేయటం అంటే చాలా ఎక్కువగా ఉండేది. ఇప్పుడు అట్లాంటి కాకుండా 300 నుంచి 500 కొన్ని ప్రాంతాలు అయితే గుట్టల ప్రాంతాలు అయితే 1200 ఫీట్ల వరకు కూడా బోర్లు వేస్తున్న పరిస్థితి. ఈ బోర్ల నుంచి నీటి యంత్రాన్ని పైకి తీసుకురావటం, అదేవిధంగా ప్రాజెక్టుల పేరు మీద ఒక చోటనే నీటిని ఎక్కువగా కేంద్రీకరించడం చేయడంతో భూ సమతౌల్యం లోపించి ఈ భూ ప్రకంపనలు వచ్చేందుకు కూడా అవకాశం ఉందనేది అధికారులు చెప్తున్నారు. అయితే ఇళ్లలో ఉన్న వారికి దీని ప్రభావం తెలిసిపోయింది, కానీ బయట రోడ్ల మీద ఉన్న వారికి తెలియలేదు. అంటే ఇళ్లలో ఉండటం ఎంతవరకు శ్రేయస్కరం, పెద్ద పెద్ద భవంతుల నిర్మాణం ఎంతవరకు శ్రేయస్కరం అనేది కూడా ఇప్పుడు ఆలోచించాల్సిన అవసరం ఉంది.